గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మియాపూర్ అల్విన్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం. రసాయనాలను తరలిస్తున్న లారీలో భారీ పేలుడు. కడప జిల్లాలో భారీ చోరీ. ఇంట్లో లేని సమయంలో దోపిడీకి దిగిన మహిళ, నిందితురాలు అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పర్యటన. పోలవరం ప్రాజెక్టుకు నిర్వాసితులకు న్యాయం జరిగేలా పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. ప్రభుత్వ కార్యాలయాలపై దోపిడీకి దిగిన దొంగలు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఎంఆర్ఓ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు. ఎరువులు తరలిస్తున్న లారీలో గంజాయి తరలింది. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. మియాపూర్ అల్విన్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4:30 సమయంలో రసాయనాలను తరలిస్తున్న లారీలో భారీ పేలుడు జరిగింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో జనసంచారం పెద్దగా లేదు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ట్రక్ నుంచి దూకేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ವೈಟ್ ಫಿಲ್ಮ್ ನೋಡಿದ್ದೆ ಅಲ್ಲಿ ರೋಡ್ ఇక కడప జిల్లాలో జరిగిన చోరీ కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రోజా అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వినయ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. మహిళ ఇంట్లో లేని సమయంలో ఈ చోరీకి పాల్పడ్డాడు. దీనిపై కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తున రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చిమ్యాపేట దగ్గర ఉన్న రోజా అనే ఆమె భర్త వచ్చి కోయిట్లో ఉంటాడు. ఆమెకి 2 పిల్లలు ఉంటాయి. ఇంట్లో ఒకటే పండుకోలేక దగ్గరలో ఉన్న తన బంధువుల ఇంటికి పోతుంది. 24వ తేదీ రాత్రి కూడా అదేవిధంగా వేరే వాళ్ళ ఇంటికి పోయి పండుకుంటే పొద్దున చూసుకుంటే తన ఇంట్లో ఉన్న బంగారు, నల్లపూసల దండ, చైను ఇంత మొత్తం దగ్గర 5 తులాల బంగారు పోయిందని కంప్లైంట్గా తాలూకా సిఐ గారి ఆధ్వర్యంలో, నాగభూషణం ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు ఆయన ఇమ్మీడియట్గా 48 గంటల్లోనే ముద్దాయి వినయ్ కుమార్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం బంగారు ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా R&R హౌసింగ్ పథకం పనులు వేగవంతం అవుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అనిల్ కుమార్ గోకవరం మండలం కృష్ణనిపాలెంలో నిర్మించిన R&R గృహ సముదాయమును మంత్రి పరిశీలించారు. కాలనీలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రానున్న జూలై నెల ఆఖరు, ఆగస్టు మొదటి వారం గోదావరి వరదకు ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల 17,000 కుటుంబాల వారిని పక్క గృహాల్లోకి
చేర్చడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హౌసింగ్ పనులు వేగవంతం చేస్తున్నారని ఆయన తెలిపారు. దాదాపు ఒక 20-30% ఏదైతే నెక్స్ట్ దానికి కూడా కొన్ని వేల ఇల్లులు ఆ కాంటూర్ లెవెల్ ఎన్ని వేల ఇల్లు వస్తే 45 కాంటూర్కి వస్తాయో ఆ విధంగా అన్ని ఇల్లులు మార్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మొత్తం 6.5ని కూడా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మాటకు వస్తే గత ప్రభుత్వం పోలవరం మేమే కట్టేసాం, పోలవరం మొత్తం మేమే చేసేసాం 70% అని చెప్తారు. అనేక సార్లు మేము చెప్పినా వాళ్ళు చెప్పిందే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే పూర్తి ప్రాజెక్టులో ఏదైతే 50,000 కోట్లకు సంబంధించి రామరికి 48 రోజు ఎంత 50,000 కోట్లకు సంబంధించి ఖర్చు అయింది 17,000 కోట్లు అంతే. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే మేము 70% అని చెప్పే పరిస్థితి ప్రతిసారి ఇదే. ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలు ఒక్క కుటుంబాన్ని కూడా మార్చని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి విమర్శిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఏదైతే కొంతమంది మాట్లాడారు, ఈ సీజన్ వేస్ట్ చేశారు, ఈ సీజన్ సరిగ్గా పనులు చేయలేదని. వీళ్ళు మాత్రం కనీసం ప్రెస్ మీట్కి కూడా వచ్చి కూర్చోలేరు, జూమ్లో ఉంటారు. వీళ్ళ నాయకుడు మాత్రం హైదరాబాద్, వీళ్ళ నాయకుడు కొడుకు మాత్రం 3 నెలల నుంచి హైదరాబాద్ నుంచి కూడా బయటికి రాడు. ఏదన్నా ఉంటే జూమ్లో మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడున్న ప్రజలు మాత్రం కరోనాలలో పనులు చేయాలా, వాళ్ళకి మాత్రం ఇబ్బందులు పాలవ్వాలా. మైగ్రెంట్ లేబర్కి సంబంధించి కొన్ని వేల మంది ప్రాంతాల నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయినా ఎక్కడెక్కడో నుంచి ట్రైన్స్ వేసి తీసుకొచ్చి పనులు ప్రారంభించే కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం, వీళ్ళ కుటుంబం, వీళ్ళ ప్రాణాలు మాత్రం ముఖ్యం. మేము బయటికి రాం, కనీసం ప్రెస్ మీట్ పెట్టాలని మేము జూముల్లోంచి ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం 24 గంటలు పనులు చేయాలా, వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది నష్టమైనా కూడా ఏం పర్వాలా. ఎక్కడ ద్వంద్వ వైఖరి అయితే అయినప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. 100% జరగకపోయిన కరోనా టైంలో కనీసం 50% అయిన పనులతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈస్ట్లో కానీ కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఈరోజు హౌసింగ్ నెట్టి పరిస్థితిలో పూర్తి చేయాలనే ఒక నిర్ణయంతో అధికారులు అందరూ కూడా ఆనంద్ గారు కానీ, స్పెషల్ కమ్ బాబునాయుడు గారు కానీ, అలాగే ఇక్కడున్న స్థానిక జేసీస్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈరోజు దీన్ని ఒక ఇదిగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే బురద చల్లే ప్రయత్నం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు ఎన్ని ఇల్లులు మార్చారు? 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు కదా, 5 సంవత్సరాలు ఒక ఇల్లున మార్చారులే. ఈరోజు 17,000 కుటుంబాలని మార్చిపోతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పోలవరం ఖచ్చితంగా 1,05,000 కుటుంబాలని పోలవరాన్ని ఖచ్చితంగా కట్టి ఈ జాతికి అంకితం చేసే బాధ్యత ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, పూర్తి చేస్తారు. మాటకు వస్తే లాస్ట్ 2 సంవత్సరాలు పనిచేసి 3 సంవత్సరాలు నిద్రపోయిన మీరు మా గురించి, మా చిత్తశుద్ధి గురించి మాట్లాడే పరిస్థితి నిజంగా సిగ్గుచేటు. ఏమన్నా అంటే ఒకటే మాట, 70% మేము కట్టేసాం. కట్టింది ఎంతనైనా అంటే 17,000 కోట్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, మొత్తం 50,000. దీని మీద ఎంత కట్టారు మీరు? 20% మీరు చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో దొంగలు ప్రభుత్వ కార్యాలయాలపై ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సీతంపేట ఎంఆర్ఓ కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉండే కంప్యూటర్లను చోరీ చేశారు. కార్యాలయంలో అర్ధరాత్రి సమయంలో వెనుక భాగం నుంచి ప్రవేశించి దొంగలు లోపల ఉండే కంప్యూటర్లను చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను తాళాలు ఆఫీస్ తాళం వీసీ ఉందని వచ్చాను. వీసీ ఉందని వచ్చినప్పటికీ ఆఫీస్ తాళం తీసినప్పటికల్లా లోపల గడేసింది ఏంటి అని చెప్పి పెరట్లో వెళ్ళి చూసినప్పటికల్లా లోన గడేసి అవతల డోర్లు వెళ్ళి మరి సిస్టమ్లు గట్రా తీసుకెళ్ళిపోయారు. లోనికి వెళ్ళి చూసినప్పటికల్లా ఏ సిస్టమ్ గట్రా లేవు. నాకు డౌట్ వచ్చి మళ్ళీ సార్కి ఫోన్ చేసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోన మాత్రం ఒక 6 సిస్టమ్లు మాత్రం తీసుకెళ్ళి తాళాలు బదులు కూడా తీసుకెళ్ళిపోయినారు. ఎవరికి ఇచ్చావు ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ తహసీల్దార్కి ఇచ్చాను. తహసీల్దార్ సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ తహసీల్దార్కి, సార్ ఏమిచ్చి మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఇక నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ సిసి నారాయణ పరిశీలించారు. ముందుగా నగరంలో స్థలాన్ని పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు నిర్మించే క్రమంలో నష్టపోయిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 396 ఇళ్లు ఇప్పటి వరకు పూర్తి అయ్యాయని, వాటి నిర్మాణంలో నష్టపోయిన 14 కుటుంబాలకు ముందు ఇచ్చేందుకు నిర్ణయించామని అన్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్ వెనకాల డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను పరిశీలించారు. వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ నిల్వకుండా ఏర్పాటు చేసిన నాలను పరిశీలించారు.
ఇప్పటివరకు కూడా ఎవరు రాలేరు మరి మన దగ్గరికి. కాదు అంటే ఈ ఇష్యూ అనేది అసలు ఇప్పటివరకు కూడా నోటీస్కే రాలేదు సార్. ఇప్పుడు ఇది ఇష్యూ కూడా మీరు వర్క్ ఎప్పటి నుండి వేసుకోవాల్సింది కదా. మొన్న వచ్చి చెప్తున్నాం ఎక్స్టెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ సోమవారం కానీ కంప్లీట్ కాకుండా నేను తప్పకుండా మా సర్పంచ్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. దయచేసి అంత దూరం పోనీయకండి. ఓకే సార్, తప్పక కావాలి. మీకు ఏదైనా ఇష్యూ ఉంది వాళ్ళతో మాట్లాడండి. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెడుతుండో ఏమైనా ల్యాండ్ ఇష్యూ పెడుతుంది, మీ ఎంఆర్ఓ మాట్లాడండి. మీ ఎంఆర్ఓ రెస్పాండ్ కాబట్టి మా దగ్గర రండి సార్. నాకు ఇవన్నీ మొత్తం నేను పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ ఇద్దరినే నేను అకామిడేట్ చేశాను. నాకు ఇన్స్టిట్యూషన్ చెప్పినా కాబట్టి మిగతా ఇన్స్టిట్యూషన్లో పెట్టానంటే అది వేరే ఆన్సర్. అది అయితే ఇక్కడైతే ఎవరినైతే ఒకళ్ళని పెట్టాను సార్. నేను చూసిన రోడ్లే పెట్టలేదు అసలు. ఎక్కడ మొక్కలు లేకుండా ఎట్లా పెడతావు అంటే నేను మొక్కలు లేకుండా నువ్వు పెడతావు. కానీ ఏం చేసింది సార్ అంటే మీ వరకే పెండింగ్ ఉంది. నెక్స్ట్ మండే అయితే టార్గెట్, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం ఐదు కొట్టాలి. ఏం లేదు సార్. పాత డంపింగ్ ఇక్కడ అంతా స్కూల్స్ ఉండడం వల్ల ఇంకా వేరే ప్లేస్ సార్. ఇది గుంత ఉంది సార్. అరే ఊరు కోసం ఆడుతుంటాను, ఆయన కోసం ఆడుతుంటా, ఈయన కోసం ఆడుతుంటా అంతా తీసుకొని ఊరు ఏమంతా సార్. ఊరు ఎవరు రాదు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల మైనారిటీ మహిళా అధ్యక్షురాలు మహమ్మద్ గౌసియా బేగం, సర్పంచ్ రాజ్ నాయక్, రణపుర మాజీ సర్పంచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లిలో వాహనాలు తనిఖీ నిర్వహించిన పోలీసులు మేడ్చల్ జిల్లాకు చెందిన మోహన్ గౌడ్ అనే వ్యక్తి ఎరువులు తరలిస్తున్న లారీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని 1,20,000 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు మా పోలీస్ సిబ్బంది, మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం రోడ్డు మీద అంటే మన హైవే మీద పోతున్న వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. వీళ్ళకున్న సమాచారం మేరకు చేసినప్పుడు ఒక లారీలో ఒక వ్యక్తి, దాదాపుగా లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు ఉండడం జరిగింది. లారీలో మా ఎస్ఐ గారు చెక్ చేసినప్పుడు లారీ డ్రైవర్ దగ్గర ఒక 6 కిలోల గంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. ఈ లోపల వాళ్ళ లారీ క్లీనర్ దొరికి పారిపోవడం జరిగింది. ఎందుకు గంజాయి పట్టుకోబోతుందంటే బాగా డబ్బులు సంపాదించాలి కాన్సెప్ట్ ఒకటి. ఇది ఎవరికి అమ్ముతున్నా అంటే ఎక్కువగా ఈ యువతను టార్గెట్ చేస్తూ అమ్మే విధంగా ఈ గంజాయిని అతను పట్టుకురావడం జరిగింది. ఆ సప్లై చేసే భాగంలో ఈ పెద్దపల్లి పట్టణంలో అమ్మాల ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు మా పోలీస్ సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇందులో పట్టుకున్న మా పోలీస్ సిబ్బంది కూడా అభినందిస్తున్నాం. ఈ లారీ ముఖ్యంగా ఎరువుల లారీ. ఈ లారీ ఎరువులు ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి కాకినాడ తీసుకుపోతుంది. ఇక్కడ కాకినాడలో అన్లోడ్ చేసే పద్ధతి. ఈ మార్గ మధ్యంలో ఇది అమ్మాలనే ఉద్దేశంతో ఈ గంజాయి అమ్మి ఎక్కువగా సంపాదించాలనే కాన్సెప్ట్ తోటి దాన్ని పట్టుకురావడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లిలో 4 రోజుల క్రితం గ్రామానికి చెందిన 2 వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సర్పంచ్ అంబటి లత, పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి మేరకు కిరాణా షాపులు, వస్త్ర దుకాణాల యాజమానులు దుకాణాలు బంద్ చేసి స్వచ్ఛంద లాక్డౌన్కు నిర్ణయించుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వైద్యాధికారి శ్రీనివాస్, నాచుపల్లి పంచాయతీ కార్యదర్శి జమున గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాజిటివ్ కేసులు నమోదు అయినాయని తెలియడంతో
విలేజ్లో చాటింగ్ చేయడం జరిగింది. ఎవరైతే బయటికి వస్తారో వారికి 100 రూపీస్ ఫైన్ విధిస్తామని, అలాగే మాస్క్ లేకుండా కూడా వస్తే వాళ్ళకి కూడా 100 రూపీస్ ఫైన్ విధిస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అందరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఎవరు కూడా విలేజెస్ బయటకు రావడం లేదు. అలాగే షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేయించడం జరిగింది. పాజిటివ్ కేసెస్ నమోదైన వారి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఎవరైతే కలిశారో వారిని ఇంకా పక్కనున్న వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్లో ఉంచి మెయిన్ ఫోకస్ చేసి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా స్పెషల్ శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. కొడిమేల మండలంలో ఇప్పటివరకు కోవిడ్-19 5 పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకుముందు మనకి లాస్ట్ మంత్లో 3 పాజిటివ్ వచ్చారు. వాళ్ళలో 5 ముంబై నుంచి వస్తే 5 కూడా పరీక్ష చేయడం జరిగింది. 5లో 3 పాజిటివ్ వచ్చింది. 3 గాంధీ ఆసుపత్రి హైదరాబాద్కి రెఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మన నాచుపల్లి గ్రామానికి కూడా వాళ్ళు వచ్చారు. మనకి ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి నాచుపల్లి గ్రామంలో. ఆ 2 కేసులలో కూడా ఒక కేసు హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకో కేసు ఉంటే మనం ఇక్కడే పెట్టడం జరిగింది. డిఎంహెచ్ఓ గారి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. అలాగే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏవైతే వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా తరచుగా ఒకటే రూమ్లో ఉండడం కానీ, పాజిటివ్ కేసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో ఉండడం కానీ, ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడం, తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం కానీ, లేకపోతే సపరేట్గా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండడం అని, వస్తువులు కావచ్చు లేకపోతే ప్లేట్ల విషయంలో పేపర్ ప్లేట్స్ యూజ్ చేయడం కావచ్చు, సపరేట్గా డిస్పోజ్ చేయడము, ఈ టాయిలెట్స్ కూడా సపరేట్గా వాడుకోవడం, ఇటువంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని డైలీ కూడా మన ఎవరైతే హెల్త్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళని ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఐఓ సెంటర్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అలాగే నాచుపల్లి గ్రామంలో ఎవరైతే పాజిటివ్ కేసు ఉన్నారో లేకపోతే ఇంతకుముందు మనం కేసులను కూడా హై స్కూల్లో పెట్టడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైంసా మండలం హాసగుల్ గ్రామంలో రైతులు తాము పంట పొలాల్లో వేసిన ధాన్యం, పత్తి, మరికొన్ని పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బాసర గోదావరి నీరుతో గ్రామ దేవతకు అభిషేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు అభిషేక పూజలు నిర్వహిస్తే వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామ ప్రజల నమ్మకం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ రూరల్ మండల విద్యాధికారి కోయల్కర్ సురేష్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ పుణ్య దంపతులకు కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సార్ గారు శేష జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంత పదవి విరమణ సన్మాన కార్యక్రమం మా మండలంలో చేసుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. జై తెలంగాణ, జై రామస్వామి. ఇక వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గోపయ్య నాయక్ తండాలో జాన్ సహాన్ బోర్డు డైరెక్టర్ నవీన్ కుమార్ ముంబై, పూణె నుండి సొంత ప్రాంతాలకు చేరిన వలస కార్మికులతో మాట్లాడి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వలస కార్మికులు తిరిగి వచ్చి తండాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని గుర్తించి పని కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, స్వేరో కార్యదర్శి శ్రీనివాస్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో శ్రమసేవ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ అధినేత శ్రీహస్తవ్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు వరద శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షురాలిగా కోమరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా శివకుమార్ను నియమించినట్లు తెలిపారు. ఈరోజు శ్రమసేన రాష్ట్ర కమిటీ అధినేత శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి జిల్లా కమిటీని నియమించడం జరిగింది.
ఈ యొక్క జిల్లా కమిటీలో మరి జిల్లా కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా దొండకాయల కుమరయ్య గారిని, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూచని శ్రీనివాస్ గారిని, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంకరాజ్ శివకుమార్ గారిని, వీరిని రాష్ట్ర అధ్యక్షులు శ్రీవాత్సవ గారి ఆదేశాల మేరకు వీరిని నియమించడం జరిగింది. కావున శ్రమసేన అనేది ఒక కార్మిక శక్తి, పోరాట శక్తి కోసము శ్రమసేనకు ఎవ్వరు కూడా దరఖాస్తు ఇచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా శ్రమసేనను ఆశ్రయిస్తే ఆ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నాకు ప్రధాన కార్యదర్శిగా శ్రమసేన రాష్ట్ర కమిటీ శ్రీ వాత్సవ్ గారి మేరకు బాదా శ్రీనివాస్ అధ్యక్షులు నాకు ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను, కృషి పడుతున్నాను. అందుకు అనుగుణంగా నేను ఎంతో పట్టుదల కొద్దీ కష్టపడగలను. ఇది నా ఇష్టపూర్వకంగా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ఎంపీపీ గాదెల సుధారాణి, రత్న ప్రభాకర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి కొల్లాపూర్ కీర్తిని ప్రపంచ నలుమూలలా తెలియజేసేలా పేరు ప్రఖ్యాతలు తేవాలని ఎంపీపీ గాదెల సుధారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎంపీటీసీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సహాయ కార్యదర్శి చింతల రమేష్ మాట్లాడుతూ కరోనా ప్రభావం వలన రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులు, యువత ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ భృతిగా 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు అనేక మంది కరోనా పేరుతోటి నిరుద్యోగుల్ని ప్రైవేట్ సంస్థల్లో, ప్రైవేటు విద్యాలయాల్లో కావచ్చు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న యువతనందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాలను తొలగించారు. దాని ఫలితంగా ఈరోజు అనేక మంది ఉద్యోగులు రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో, మేనిఫెస్టోలో ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి 3,116 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మేము అడుగుతూ ఉన్నాం, 3,000 కాదు, ఈ కరోనా లాక్డౌన్ కాలంలో ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగికి 10,000 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా డిమాండ్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు కరోనా లాక్డౌన్ కాలంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర యువత ఈరోజు డబ్బులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేదు. కాబట్టి తక్షణం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ భృతిని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడీ ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగులను ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు తీసేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ కరోనా లాక్డౌన్ కాలంలో ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని, అట్లా నిరుద్యోగులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 10,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు 200 మంది బీజేపీ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో కటక మృత్యుంజయం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆరంభించి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, జిల్లా కిసాన్ మోర్చా మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గంటా అశోక్, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, మండల బీజేపీ నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేమేదైతే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయం లోపల కానీ, రైతుల విషయం లోపల కానీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి విషయం లోపల కానీ, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి విషయం లోపల కానీ, లేదా దళితులకు భూమి లేనటువంటి దళితులకు 3 ఎకరాలు ఇచ్చేటువంటి విషయం లోపల కానీ, నేను ఎక్కడైనా ఎన్నికల తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత మాట తప్పితే మీరు కంకర రాళ్లతో నన్ను కొట్టండి అని చెప్పినటువంటి టీవీలు, వీడియోలు ఇవాళ
మొత్తం ప్రచారం లోపల ఉన్నాయి. కావాలంటే అన్ని గ్రామాలలో కూడా రేపటి నుంచి ఇంకో కొన్ని రోజుల తర్వాత ఒక ప్రచార కార్యక్రమాన్ని 19 కోట్ల రూపాయల ప్రజలకు 5,500 3 నెలలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మింగింది. కిలో కందిపప్పు ఇవ్వడే కేవలం ఒకటే తగ్గింది సామాన్య ప్రజలకు. ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి పోతూ కోల్పోసి కార్మికుల కోసం 1,500 రూపాయలు ఇస్తే ఉపాధి హామీ కూలీలు లెక్క పెట్టడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రత్యేకంగా కరీంనగర్ విఫలమైంది. ఈ సిరిసిల్ల జిల్లా విఫలమైంది. ఎక్కడ కూడా టాయిలెట్స్ 100% టాయిలెట్స్ కట్టడం మన కలెక్టర్ ప్రకటిస్తారు. ఇదే గంభీరాబాద్ హుస్నాబాద్లో 100% ఎక్కడ చూపించుకున్నాడు. కేవలం చూపించి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఒక నెలగంటగా చాలా చెప్తున్నాం చూపించామని ఎక్కడ కూడా లేదు. దాని విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇందాక మొన్న సంజయ్ గారు టూర్ చేసిన తర్వాత కేటీఆర్ వస్తారు. మేము ఏదైతే వరిధాన్య కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర అధ్యక్షుడు లీడ్ చేసిన తర్వాత కేటీఆర్ లీడ్ చేయడం జరిగింది. అంటే సామాన్య ప్రజలకు విశ్వాసం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతోంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మియాపూర్ అల్విన్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం. రసాయనాలను తరలిస్తున్న లారీలో భారీ పేలుడు. కడప జిల్లాలో భారీ చోరీ. ఇంట్లో లేని సమయంలో దోపిడీకి దిగిన మహిళ, నిందితురాలు అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పర్యటన. పోలవరం ప్రాజెక్టుకు నిర్వాసితులకు న్యాయం జరిగేలా పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. ప్రభుత్వ కార్యాలయాలపై దోపిడీకి దిగిన దొంగలు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఎంఆర్ఓ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు. ఎరువులు తరలిస్తున్న లారీలో గంజాయి తరలింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.